ప్రపంచంలో కోట్లాది మంది కార్మిక వర్గం అట్లానే ప్రజా ఉద్యమకారులు అనేక మంది కష్టజీవులు ఈరోజు 140వ మేడే దిన జరుగుతూ ఉంది. 140 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం మేము మనుషులమే, మాకు పని గంటలు తగ్గించాలి, 8 గంటల పని మాత్రమే మేము చేస్తామని చెప్పేసి అమెరికా చికాగోలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు పోలీసు కాల్పుల్లో. ఆ తర్వాత 4 కార్మికుల్ని అక్రమ కేసులు బనాయించి ఉరిది పడ్డారు. అయినా కార్మికులు వెనకడిగేయకుండా జర్మను, ఫ్రాన్స్ అనేక ప్రాంతాల్లో పోరాటాలు చేస్తే అంతర్జాతీయంగా మేడే జరుగుతూ ఉంది. ఈరోజు 8 గంటల పని విధానానికి తూట్లు పడుస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలు ముందుకు తీసుకొచ్చింది. లేబర్ కోడ్స్ అమలు చేస్తోంది. ఈ లేబర్ కోడ్స్ ప్రకారం 12 గంటలు పనిచేయాలి. అంటే 8 గంటల పని విధానాన్ని 12 గంటల పనిగా మార్పు చేశారు. ఈరోజు 140 మేడే సందర్భంగా మనం పిలుపునిస్తూ ఉన్నాం. ఈ 140 సంవత్సరాల పోరాట చరిత్ర వల్ల సాధించుకునే మేడే ఏదైతే ఉందో ఈ మేడేకి తూట్లు పడవద్దు, కార్మికులకు యథాతథంగా 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈరోజు కష్టజీవులు, కార్మిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ ముఠా కానీ, ఆటో కానీ, భవన నిర్మాణం కానీ, అంగన్వాడీ కానీ, లేదు మున్సిపల్ కానీ, ఈ కార్మిక వర్గం మొత్తం కూడా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని ఈరోజు కష్టం చేస్తే ఈరోజు ఈ దేశం ముందుకెళ్తా ఉంది. కానీ ఈరోజు ఈ దేశంలో ఈ కార్మిక వర్గానికి సంపదను ఇవ్వటం కోసం ఏ ప్రభుత్వాలు సిద్ధపడతలేదు. అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి. 1% మంది కార్పొరేట్ వ్యాపారస్తుల దగ్గర 74% ఆదాయం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంగన్వాడీలకి వేతనాలు పెంచడం కోసమో, లేదా ఆటో కార్మికులు ఆదుకోవడం కోసమో, లేదా ఆటో కార్మికులకో, లేదా ఇంకో భవన నిర్మాణ కార్మికులకో సంక్షేమ బట్లు ఇవ్వడానికో, బటా కార్మికులను ఆదుకోవడం కోసమో ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వటం పరిస్థితి లేదు. అందుకని ఈ మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 1% మంది ఉన్నటువంటి కార్పొరేట్ వ్యాపారస్తుల కోసం కాదు, కష్టజీవులు, కార్మిక వర్గం కోసం ప్రభుత్వ విధానాలు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం 4 లేబర్ కోడ్లు ఏవైతే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఐక్యంగా ఉమ్మడిగా ఈ డిమాండ్ ఇస్తాం. ఇదే రాజకీయాల కోసం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, లేదా వైసీపీను, లేదా ఇంకొక కాంగ్రెస్, లేదా బీజేపీ వీళ్ళ విధానాల మీద కాదు. కార్మిక వర్గం మొత్తం కూడా మేము కష్టం చేస్తున్నాము, మా ఉమ్మడి కోరిక అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా ఎండాకాలం అయినప్పటికీ కూడా అనేక మంది, కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ, అట్లానే విజయవాడ, లేదు మననే నయవాడ కార్మికులు దేశానికి మొత్తం ఆదర్శంతో పోరాటం చేస్తారు. 8 గంటల పని విధానం రద్దు చేయాలని చెప్పేసి బ్యాంకింగ్ వాళ్ళు సమ్మెలు చేశారు, రైల్వే వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి. రాజకీయాలకు అతీతంగా మేడే డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమాలు కూడా ఉవ్వెత్తున రాబోయే కాలంలో ముందుకు వస్తాయని కూడా 140 మేడే సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గం లేబర్ కోడ్స్, కష్టజీవులు, కనీస వేతనాలు ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేడే సందర్భంగా డిమాండ్. వర్ధిల్లాలి మేడే.